రిపోర్ట్ చూపించామండి. అలాగే ఈసారి కూడా ఇంతవరకు కలెక్ట్ చేసిన డబ్బులకి పార్ట్స్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ఇచ్చే ఉద్దేశం ఇది. సో క్రితం సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ ట్రెజరీ రిపోర్ట్ ఉద్దేశం విద్యార్థుల నుంచి కలెక్ట్ చేసిన డబ్బులు ఏ విధంగా ఖర్చు పెట్టాము అని అందరికీ పారదర్శకంగా తెలియజేయడం. 2015 మీరు ఒక స్లైడ్ మీద చూడవచ్చు. 2015-16 విద్యా సంవత్సరంలో మొత్తం $9,400 కలెక్ట్ అయ్యాయండి. ఇందులో పాఠశాల వార్షికోత్సవానికి $5,796.99 ఖర్చు అయింది. అలాగే పిల్లల క్లాస్ రూమ్ బహుమతులకి నిమిత్తం $832.28 ఖర్చు అయ్యాయండి. అలాగే ఈవెంట్ పార్టీ అంటే 2015-16 విద్యా సంవత్సరం అయిపోయాక పిల్లలందరికీ ఈవెంట్ పార్టీ చేస్తారు. ఆ ఈవెంట్ పార్టీకి మొత్తం అన్ని క్లాసులు కలిపి $561 ఖర్చు అయిందండి. సో లాస్ట్ పాఠశాల అడ్మినిస్ట్రేషన్ నిమిత్తం అంటే వెబ్సైట్ హోస్టింగ్, ఓపెన్ హౌస్ కండక్ట్ చేయడానికి కావాల్సిన వెన్యూ ఖర్చులు, అలాగే ప్రొజెక్టరు, స్క్రీను కొన్నవన్నీ ఈ ఈవెంట్ కోసం ఇవన్నీ కలిపి $657 ఖర్చు అయ్యాయండి. ఇవన్నీ పోగా ఈ ఖర్చులన్నీ పోగా 2015-16 విద్యా సంవత్సరం నుంచి 2016-17 అంటే ఈ విద్యా సంవత్సరానికి వచ్చిన ఓపెన్ బ్యాలెన్స్ $19,996.73 అండి. సో 2016-17 విద్యా సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ కిడ్స్ దగ్గర నుంచి డబ్బులు కలెక్ట్ చేయడం జరిగింది, మోటివేషన్ ఫండ్. సో ఇందులో 2,008 మంది విద్యార్థులు రిజిస్టర్ అయ్యారు. అందులో 6 మంది డ్రాప్ అవ్వగా 202 మంది విద్యార్థులు కొనసాగుతున్నారు. ఈ 30 సెప్టెంబర్ 2016 స్టార్ట్ అయ్యాము. ఈ సంవత్సరం విద్యా సంవత్సరం స్టార్ట్ అయిన తర్వాత 26 ఫిబ్రవరి లాస్ట్ మంత్ ఎండ్ వరకు కలిపితే మొత్తం పిల్లలు మోటివేషన్ ఫండ్గా మొత్తం $10,000 కలెక్ట్ అయిందండి. ఈ $10,000 ఇందులో మళ్ళీ పిల్లలకి క్లాస్ రూమ్ గిఫ్ట్స్ కొంటాం కదా, ఆ గిఫ్ట్స్ అన్ని ఖర్చు $1,009.48 ఖర్చు అయిందండి. తర్వాత అది పోగా ఈ సంవత్సరం అండి ఇప్పటి వరకు అడ్మినిస్ట్రేషన్ ఖర్చు అంటే మొత్తం ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఖర్చు అంతా కంప్లీట్ అవ్వలేదు. ఈ సంవత్సరానికి ఎంతవరకు అయిన అడ్మినిస్ట్రేషన్ ఖర్చు $54.03 అండి. ఈ ఖర్చులు పోగా ఇప్పటికి ఈ రోజుకి మా దగ్గర ఉన్న నిల్వ $10,933.22 అండి. ఈ వార్షికోత్సవానికి మీరు చూస్తున్నారు కదా, ఈ వార్షికోత్సవం చేస్తాము. దీనందరికీ కలిపితే ఖర్చు అప్రాక్సిమేట్గా వేసిన బడ్జెట్ $7,900. ఇది ప్రిలిమినరీ బడ్జెట్ అండి. ఇంత యాక్చువల్స్ ఎస్టిమేట్ చేయలేదు. యాక్చువల్స్ ఎస్టిమేట్ అయిన తర్వాత తెలుస్తుంది అంటే మేము లోడ్ బడ్జెట్లో ఉన్నామో లేకపోతే ఓవర్ బడ్జెట్లో ఉన్నాము. సో ఇందులో విద్యార్థులకు సర్టిఫికెట్స్కి, ఉపాధ్యాయులకి కలిపి మళ్ళీ వాలంటీర్స్కి వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ గిఫ్ట్స్ కొన్నది, అలాగే ఫోటోగ్రఫీ, ఫుడ్, వెన్యూ ఖర్చులు, అలాగే వెన్యూ కావాల్సిన ఇన్సూరెన్స్ ఖర్చులు ఇవన్నీ కూడా ఈ $7,900 జమ అయ్యండి. తర్వాత ఇంకా ఈ ఖర్చులు పోగా $7,900 మన ఈవెంట్ పార్టీ పోగా ఇంకా మనకి ఈ సంవత్సరంలో మిగిలిన చేయవలసిన ఖర్చులు ఏంటంటే ఈవెంట్ పార్టీ ఒకటి, తర్వాత వెబ్సైట్ హోస్టింగ్ మనం పే చేయాలి. అలాగే నెక్స్ట్ ఇయర్ 2017-18 విద్యా సంవత్సరం స్టార్ట్ చేయడానికి ఓపెన్ హౌస్ కండక్ట్ చేస్తాం. ఆ రెండు ఓపెన్ హౌస్లకి ఈ ఖర్చులు ఇంకా చేయాలి. ఈ ఖర్చులు అంచనాగా వేసుకుంటే అంచనా వేసి ఇప్పుడు యానివర్సరీకి అవ్వాల్సిన ఖర్చులు తీసేస్తే మనకి సుమారు $2,000 మిగులుతుందండి ఈ సంవత్సరానికి. ఈ రోజు వరకు కలెక్ట్ చేసిన డబ్బులు డీటెయిల్స్ అన్నీ కూడా ఇంతవరకు అయిన ఎక్స్పెండిచర్ కానీ కలెక్ట్ చేసిన డబ్బులు కానీ అన్నీ కూడా మేము రిసీప్ట్స్ ప్రకారం అకౌంటింగ్ మెయింటైన్ చేయడం జరిగింది. ఇన్ కేసు ఎవరికన్నా ఒకవేళ డౌట్ ఉన్నా, ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ప్రొడ్యూస్ చేయడానికి అవైలబుల్గా ఉన్నాయండి. ఇదంతా చూస్తే మీకు ఒక డౌట్ వచ్చి ఉండొచ్చు, ఎంత ఖర్చు మిగిలి క్యాష్ ఉన్నది $2,000, $3,000 ధర, ఇంకా డబ్బులు ఎందుకు కలెక్ట్ చేస్తున్నారు $50 పిల్లల దగ్గర అనేసి. అయితే ఈ సంవత్సరం అసలు ఎంతమంది కిడ్స్ జాయిన్ అవుతారు అనేది ఫస్ట్ అంచనా లేదండి. ఫస్ట్ లాస్ట్ ఆగస్ట్ సెప్టెంబర్ వరకు కూడా మాకు కరెక్ట్గా ఎంతమంది కిడ్స్ వస్తారని ఐడియా రాలేదు. అంటే 200 వస్తారా, 100 వస్తారా, 50 వస్తారా అని ఒక టైంలో కొంచెం ఆ అంచనా మీద ఎంత డబ్బులు కలెక్ట్ చేయాలనేది కాంప్లికేట్ చేయడం ఇష్టం లేక $50 అలా వదిలేసాము. సో దానివల్ల మీరు చూసిన $2,000 మిగిలిన క్యాష్గా మిగులుతుంది ఈ సంవత్సరం ఎండ్కి. అయితే ఇంకో క్వశ్చన్ రావచ్చు మీకు, ఈ మిగిలిన $2,000 ఏం చేస్తారు అని ఇంకో డౌట్ వచ్చి ఉండొచ్చు. కానీ దీనికి 2 ఆలోచనలు ఉన్నాయండి ప్రస్తుతానికి. ఒకటి ఏంటంటే ఒకవేళ వచ్చే సంవత్సరం అంటే 2017-18 కూడా
ఎంతమంది విద్యార్థులు జాయిన్ అయితే అంటే 200 ఇప్పుడు ప్రస్తుతం 200 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ 200 మంది విద్యార్థులు జాయిన్ అయితే మేము పాత మరియు ప్రస్తుత విద్యార్థుల కోసం ఒక తెలుగు లైబ్రరీ మొదలు పెడదామని చూస్తున్నాం. ఈ డబ్బులు మిగిలిన డబ్బులతో ఒకవేళ ఇంతమంది జాయిన్ అవ్వకపోతే అంటే నెక్స్ట్ ఇయర్ 200 మంది జాయిన్ అవ్వకపోతే మన ఎక్స్పెన్సెస్ మాత్రం ఇలాగే ఉంటుంది కదా. సో ఈ $2,000 వచ్చే సంవత్సరం జాయిన్ అయిన కిడ్స్ ద్వారా కలెక్ట్ అయిన ఫండ్స్ కలిపేసి ఈ యానివర్సరీకి సెలబ్రేట్ చేయడానికి ప్లాన్ చేస్తామండి. అది ప్రస్తుతం. సో ఈ ఖర్చుల గురించి కానీ కలెక్ట్ చేసిన ఫండ్స్ గురించి కానీ ఈ రిసిప్ట్స్ కానీ ఒకవేళ ఏదైనా ప్లాన్ ఏంటి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏంటని కానీ ఇందులో ఏదైనా మీకు డౌట్ ఉంటే మీరు రఘు గారిని కానీ జ్యోతిర్మయ్య గారిని కానీ నన్ను కానీ కాంటాక్ట్ చేయండి. మీకు రఘు గారి జ్యోతిర్మయ్య గారి ఫోన్ నెంబర్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో నా ఫోన్ నెంబర్ కావాలన్నా నేను అవైలబుల్ పెడతాను. నా ఈమెయిల్ ఐడి అందరికీ తెలుసు మీ అందరికీ, ఎందుకంటే నా నుంచి ఈమెయిల్స్ వస్తాయి మీకు. సో మీరు కలెక్ట్ చేస్తే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ఒక ఆన్సర్ చేస్తాను. థ్యాంక్స్ అండి.